నమస్తే, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో 2019 జరిగినటువంటి సాధారణ ఎలక్షన్లలో నారా లోకేష్ గారు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నం చేశారు. స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అధికారంలో లేకున్నా కూడా సొంత నిధులతోటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంగళగిరి టౌన్ సెక్రటరీ గారితో ఉన్న మనం అడిగి, సార్ నమస్తే. సార్ నమస్తే అండి, నా పేరు షేక్ రియాజ్. సార్ 2019లో నారా లోకేష్ గారు పోటీ చేయడానికి కేవలం 20 రోజుల ముందు ఇక్కడికి వచ్చారు. సార్ ఆ 20 రోజుల్లో అందరినీ కలవలేకపోవడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉండడం వల్ల కొద్దిగా గ్యాప్ అనేది వచ్చి నాయకుల్లో 5,350 ఓట్లతో నారా లోకేష్ గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన తర్వాత 4-5 రోజుల తర్వాత నుంచే సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి ఏం కావాలా ఏందనేది వచ్చి అని మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత 29 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేస్తున్నారు. అన్నీ కూడా ఎక్కువగా మహిళలకి స్త్రీశక్తి అనేది పెట్టి వాళ్ళకి మిషన్ నేర్పించడం, తర్వాత మిషన్లు కూడా ఇవ్వడం, అలాగే అన్నా క్యాంటీను అక్కడ పాత అన్నా క్యాంటీన్ వాళ్ళు తీసేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టి అప్పుడు కూడా ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణం చేసింది ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో. ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆ రోజు 15 మంది సిఏలు, 12 మంది ఎస్ఐలు, 3 డిఎస్పీలు వచ్చి ఆ అన్నా క్యాంటీన్ పెట్టకూడదని 64 మంది మీద కేసు పెట్టినా కానీ లోకేష్ గారు మనం పేదలకు అన్నా క్యాంటీన్ పెడుతుంటే ఇలా చేస్తారా అని చెప్పి అందరూ కార్యకర్తలు అందరూ వచ్చి ఆ రోజు నిలబడి అన్నా క్యాంటీన్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. తర్వాత తాడేపల్లిలో పెట్టాం, తర్వాత దుగ్గరాల్లో పెట్టాం. పేదలకు అన్నం పెట్టడానికి కూడా ప్రభుత్వం పెట్టే వాళ్ళని కూడా ఆ రోజు కేసులు పెట్టి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా ఇక్కడ సంజీవిని హాస్పిటల్ అని పెట్టి పేదలకి ఉచితంగా టెస్టులు చేసి తర్వాత వాళ్ళకి బిల్లుల మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తోపుడు బళ్ళు కానీ, అలాగే తోపుడు బళ్ళు, పెళ్లి కానుక అని కులం మతాది ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళకి పెళ్లి బట్టలు పంపించడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి పోతా ఉన్నాయి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు కార్యాచరణ ఏ విధంగా తీసుకొని ముందుకెళ్తున్నారు సార్? కూటమి నాయకులు అందరినీ కలుపుకొని పోతున్నాం. ఏ రోజు ప్రోగ్రాం జరిగిందో ఆ రోజు ప్రోగ్రాం ముందే వాళ్ళకి పెట్టి అందరినీ కలుపుకొని కూటమితో భారీ విజయం ఇక్కడ 50 ఓట్ల పైచీలకు నారా లోకేష్ గారికి గెలవడానికి కూటమి సభ్యులందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎక్కువ కూడా మేటి వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గము పోయినసారి లోకేష్ గారు ఓటమి పాలు అయినా కూడా మళ్ళీ 2024లో ఇదే నియోజకవర్గాన్ని ఎంచుకొని మళ్ళీ నేను ఎక్కడైతే ఓటమి చెందానో అక్కడ నేను గెలుపు కోసం ప్రయత్నం చేస్తా అని లోకేష్ గారు ఒక విజన్ తోటి ముందుకు వెళ్ళడం చూస్తా ఉన్నాము. ఎందుకు లోకేష్ గారిలో అంత కసి రావడానికి, మళ్ళీ మంగళగిరిని ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదని భావిస్తున్నారు సార్? నారా లోకేష్ గారి దగ్గర మనం గొప్పగా చెప్పుకునే అంశం ఏంటంటే మంగళగిరిలో మళ్ళీ పోటీ చేయడమేనండి. ఎందుకంటే పులివెందుల్లో జగన్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ సామాజిక వర్గం 70% ఉంటారు. ఎక్కడైనా కానీ పెద్ద నాయకులు పోటీ చేసేటప్పుడు వైసీపీలో చూసుకోండి, అక్కడ వాళ్ళ సామాజిక ఉన్న చోట పోటీ చేస్తారు. చంద్రబాబు గారు కానీ, ఇక్కడ నారా లోకేష్ గారు, కుప్పంలో కూడా వాళ్ళ సామాజిక తక్కువ ఉన్నారు. ఇక్కడ మంగళగిరిలో అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఉన్న సామాజిక వర్గం మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఇక్కడే అందరికి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇక్కడే పోటీ చేస్తున్నారు. కొంతమంది నాయకులు లోకేష్ గారికి ఇక్కడ కాకుండా ఎక్కువగా వాళ్ళ సామాజిక వర్గం ఉన్న చోట ఏమన్నా కానీ లోకేష్ గారు ఒప్పుకోకుండా మంగళగిరి ప్రజలే నాకు కావాలి, వాళ్ళకి నేను సేవ చేయాలి, ఒక ఆదర్శ మంగళగిరి చేయాలని నారా లోకేష్ గారి ఈ నమ్మకంతో ఇక్కడ ఉన్నారు. అదే నమ్మకాన్ని మంగళగిరి ప్రజలందరూ కూడా నిలబెట్టి ఇక్కడ 50,000 ప్రజలు మెజార్టీ గెలిపిస్తారు. మంగళగిరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మీ పూర్వం తెలియజేస్తున్నాం. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు ఉన్నారు. ముఖ్యంగా మీరు ఒక మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మైనార్టీల ఓట్లు లోకేష్ గారికే పడడానికి గల కారణం ఏంది? పడతాయని మీరు భావిస్తున్నారా? ముస్లిం మైనారిటీలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారా? మంగళగిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఈసారి 70% పైచులకు ఓట్లు ఇక్కడ నారా లోకేష్ గారు పడుతున్నాయండి. వాళ్ళు కొంతమంది పోయిన ప్రభుత్వం 2014 గవర్నమెంట్లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని మనం తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాము. అప్పుడు వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటూ పోయింది ఏంటంటే ఒక మైనార్టీకి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక మంత్రి గారు లేరని చెప్పి బాగా ప్రచారం చేశారు.
అప్పుడు ఏ మంత్రి లేకపోయినా కానీ, ఏ ఎమ్మెల్యే లేకపోయినా కానీ, ఏ ముస్లిమ్స్ ఒక్కళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు అడగల. ఏమని, మాకు దుల్హన్ పథకం కావాలని, రంజాన్ తోఫా కావాలని, మసీద్ పేష్మా ఇమాములకి జీతాలు కావాలని, మసీద్ మరమ్మతులకి రంజాన్ నెలలో డబ్బులు కావాలని, విదేశీ విద్య పెట్టమని మేము అడగల. చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ సమాజానికి ఏం కావాలా అని ఆయన తెలుసుకొని ఆయనే పెట్టారు. ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఈ నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, అందులో ఒక మినిస్టర్ ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న పథకాల్ని ఒక్కటి కూడా అమలు చేయగా ఉన్నాయి మొత్తం తీసేశారు. అది కూడా అప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇస్తే పెళ్లి కానుకకి ₹1,00,000 చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా అది 50 ఉన్న ₹1,00,000 చేయడం 50,000 కూడా ఇవ్వకుండా చేశారు. తర్వాత రంజాన్ తోఫా అని అందరికీ రంజాన్కి వస్తువులు ఇచ్చేవాళ్ళు, సేమియాలు, పంచదార, గోధుమ పిండి ఇస్తూ అందరికీ పేదలందరూ సంతోషంగా పండుగ నిర్వహణ చేశారు. అవి తీసేశారు. ఇలాంటి మైనార్టీస్ లోన్స్ వచ్చాయి, అది కూడా లేకుండా చేశారు. కార్పొరేషన్ అని పెట్టారు కానీ అక్కడ నిధులు లేకుండా ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణం పెట్టి మైనార్టీల్లో ఉన్న 8 మంది ప్రతినిధులు కూడా ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అంత సాహసం చేసేవాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు మైనార్టీకి ఎమ్మెల్యే మంత్రి ఇంత గొప్పగా ఏదో చెప్పుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఉన్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో అప్పుడు లాల్జాన్ బాషా గారు ఎంపీకి ఇచ్చి ఎన్నో ఆయనకి మైనార్టీలు మొత్తం ఏమైనా ఉంటే ఆయన పిలిచి మాట్లాడించుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీస్ గురించి అంత పూర్తిగా అవగాహన ఉంది. మొన్న యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏ కులానికి ఏం అవసరం అనేది మొత్తం ఆయనకి నోటీసులో ఉన్నాయి. రేపు ఏమున్నా కానీ మైనార్టీస్కి పూర్తిగా అండగా ఉండే పార్టీ ఏదైనా ఉన్నది తెలుగుదేశం పార్టీ అని భావిస్తున్నారు ముస్లిమ్స్. మంగళగిరి నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిమ్స్ అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండబోతున్నారు రేపు 2024 ఎలక్షన్స్లో. థ్యాంక్ యూ సార్.